అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 38 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 39 నుంచి కంటిన్యూషన్. రాముడు సంహరించాడు, ఇందులో లేని అంశం. రాముడు అంటే కర్త, సంహరించాడు అంటే క్రియ. ఎవరిని సంహరించాడు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి కర్మ లేదు. ఇందులో లేని అంశం ఏంటి? కర్మ. నెక్స్ట్, రమణి బట్టలు కొన్నారు. ఇది ఏ వాక్యం? సంయుక్త వాక్యం, సంబంధ బోధక వాక్యం, సంశిష్ట వాక్యం, సామాన్య వాక్యం. రమణి బట్టలు కొన్నారు, సంయుక్త వాక్యం. నెక్స్ట్, తెలుగుల పుణ్యపేటి అని పోతనని స్తుతించిన కవి ఎవరు? తెలుగుల పుణ్యపేటి అని పోతనని స్తుతించిన కవి ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ, పిల్లలమర్రి పినవీరన, శేషేంద్ర, శ్రీనాథుడు. తెలుగుల పుణ్యపేటి అని పోతనని స్తుతించిన కవి ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, పర్వతము నపుంసకార్థ బోధక శబ్దమైనను శబ్ద మర్యాదను బట్టి ఇది. పర్వతము నపుంసకార్థ బోధక శబ్దమైనను శబ్ద మర్యాదను బట్టి ఇది. స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం, పైవన్నీ. పర్వతము అంటే పుల్లింగం. ఈ క్రింది వాటిలో రా కారాన్ని పలకాల్సిన పదం. సరళము, తరళము, గర్వము, గుర్రము. గుర్రము. క్రింది వాటిలో రా ఆకారాన్ని పలకాల్సిన పదం ఏది? గుర్రము. ఫర్ ఎగ్జాంపుల్, ఇది గుర్రము ఈ విధంగా ఉండేది. గుర్రము ఈ విధంగా ఉండేది. సో ఈ విధంగా మార్పు చెందింది. నెక్స్ట్, స్థల మాండలికాలు ఏర్పడడానికి కారణం. కులాల ప్రభావం, భౌగోళిక కారణం, ఇంకో భాషతో సాంగత్యం. ఏది కాదు. స్థల మాండలికాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే భౌగోళిక కారణం. భౌగోళికంగా కారణం వల్ల భౌగోళిక వాతావరణ పరిస్థితులను బట్టి స్థల మాండలికాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్, వ్యంజనాలంటే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, సంయుక్తాక్షరాలు. వ్యంజనాలంటే హల్లులు. నెక్స్ట్, కలల చివర ఏ అక్షరము ఉండదు? డు, ము, న, లు. కలల చివర ఏ అక్షరం ఉండదంటే నా అక్షరం ఉండదు. మా అమ్మ కదు ఈ వాక్యం ఏ అవ్యయాన్ని తెలుపుతుంది? మా అమ్మ కదు ఈ వాక్యం ఏ అవ్యయాన్ని తెలుపుతుంది? ప్రాధేయ, తిరస్కార, వికల్ప, కిరణవాచక. ప్రాధేయపడుతుంది. మా అమ్మ కదు అని ప్రాధేయక వాక్యం, ప్రాధేయక అవ్యయాన్ని కలిగి ఉంటుంది. కావేరి అనునది ఏ పదం? సంజ్ఞావాచక పదం, గుణవాచక పదం, రసవాచక పదం, తుల్యవాచక పదం. కావేరి అనునది సంజ్ఞావాచక పదం. నెక్స్ట్, కారకాలు అని వేటికి పేరు? కారకాలు అని వేటికి పేరు? ప్రత్యయాలకు, విభక్తులకు, ఉపవిభక్తులకు, నామవాచకాలకు. కారకాలు అని వేటికి పేరు అంటే విభక్తులకు. నెక్స్ట్, ఒకే స్థానకరణ ప్రయత్నంలో ఉత్పత్తియగు అక్షరాలను ఏమంటారు? ఒకే స్థానకరణ ప్రయత్నంలో ఉత్పత్తియగు అక్షరాలను ఏమంటారు అంటే అచ్చులు, గుణాలు, సవర్ణాలు, వృద్ధులు. ఒకే స్థానకరణ ప్రయత్నంలో ఉత్పత్తియగు అక్షరాలను ఏమంటారంటే సవర్ణాలు. సంపూర్ణ లక్షణాలు ఉన్న ఉపమం. సంపూర్ణ లక్షణాలు ఉన్న ఉపమం ఏంటి? లుప్తోపమ, మాలోపమ, విలుప్తోపమ, పూర్ణోపమ, మాలోపమ. సంపూర్ణ లక్షణాలు ఉన్న ఉపమం మాలోపము. నెక్స్ట్, వీడ్కోలు చెప్పుటకు జాతీయమేది? వీడ్కోలు చెప్పుటకు జాతీయమేది? సలాం కొట్టు, పంపించు, విడుదల చేయు, వెళ్ళిరండి. వీడ్కోలు చెప్పుటకు జాతీయమేదంటే సలాం కొట్టు. ఏ పద్యానికి చివర మరొక పద్యము రాయాలి? మత్తేభము, శార్దూలము, కందము, సీసము. ఏ పద్యానికి చివర మరొక పద్యం రాయాలంటే శీర్షపద్యం.
నిశాచరులు అను వ్యుత్పత్తి పదానికి అర్థం. నిశాచరులు అను వ్యుత్పత్తి పదానికి అర్థం ఏంటి? దేవతలు, రాక్షసులు, మానవులు, యక్షులు. నిశాచరులు అంటే రాక్షసులు. నెక్స్ట్ తెలుగు మెథడాలజీ. ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు, ఇలా 2 పాత్రలు పోషించగలడు. సంభాషించేటప్పుడు ఎలాంటి దాన్ని మనం గుర్తించగలం? ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు, ఇలా 2 పాత్రలు పోషించగలడు. సంభాషించేటప్పుడు ఎలాంటి దాన్ని మనం గుర్తించగలమంటే శబ్దార్థాల సాంకేతిక సంబంధం, వక్తశ్రోతృ విపరిణామం, సాంస్కృతిక ప్రసరణం, ప్రేరణ దూరత. వక్తశ్రోతృ విపరిణామం. సో వక్తశ్రోతృ విపరిణామం అనేది ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు, ఇలా 2 పాత్రలు పోషించగలడని సంభాషించేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ తెలుగు భాష వ్యాప్తికి, బోధనకు పరిషత్తు ప్రాచుర్య కళాశాలను ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది? తెలుగు భాషా వ్యాప్తికి, బోధనకు పరిషత్తు ప్రాచ్య కళాశాలను ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది అంటే 1944, 1950, 1965, 1985. 1965లో తెలుగు భాషా వ్యాప్తికి, బోధనకు పరిషత్తు ప్రాచ్య కళాశాలను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ తెలుగు నాటకాలలో మొట్టమొదటిది ఏది? తెలుగు నాటకాలలో మొట్టమొదట ప్రారంభించింది ఏదంటే కీలుబొమ్మలు, మంజరి మధుకరయ్యం, కన్యాశుల్కం, వర విక్రయం. తెలుగు నాటకాల్లో మొట్టమొదట ఏది ప్రారంభించారంటే మంజరి మధుకరీయం. లేఖనం అనే పదం ఏ పదం నుండి ఏర్పడింది? లేఖనం అనే పదం ఏ పదం నుండి ఏర్పడిందంటే లిపి, లేఖ, లింపతి, లంకె. లింపతి అనే పదం నుండి ఏర్పడింది. విద్యార్థుల శారీరక అభివృద్ధిని మదింపు చేసే సాధనం ఏమిటి? పీడోమీటర్, థర్మామీటర్, మానోమీటర్, ఐనోమీటర్. పీడోమీటర్. విద్యార్థుల శారీరక అభివృద్ధిని మదింపు చేసే సాధనం పీడోమీటర్. నెక్స్ట్ బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేయడమే. బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేయడమే మాపనం, మూల్యాంకనం, పరీక్ష, నికష. మూల్యాంకనం. సో ఇక్కడ వరకు తెలుగు కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్, కంటెంట్ ప్లస్ మెథడాలజీ అయినాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.